అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉందా, వైసీపీ అధికారంలో ఉందా? టీడీపీని నమ్ముకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు మోసపోతున్నారా? ఎస్, అవునని చెప్తున్నారు కొంతమంది టీడీపీ కార్యకర్తలు. అసలు ఏం జరిగింది? అసలు ఈ విషయం అధిష్టానానికి తెలుసా? తెలిసినా కూడా తెలిసి తెలియనట్టు ఏమైనా నటిస్తోందా అనే అంశం పైన మనం ఈరోజు మాట్లాడుతాం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేది ఈ వీడియో పూర్తి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చాలా బాగుంటుంది, ఒక లైక్ అయితే వేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి కంటెంట్లు మనకు వస్తాయి, చేయబోతున్నాం ఇంకా ఫ్యూచర్లో. అయితే వీడియోలోకి వెళ్దాం. మొన్న ఆదివారం జరిగిన సంఘటన చూసుకుందాం. ఎక్కడ? ఏలూరు నూజివీడులో ఆదివారం గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఆ విగ్రహావిష్కరణలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఏంటో వింత ఘటన అయ్యా అంటే, కార్యక్రమానికి టీడీపీ వాళ్ళు వచ్చారు. టీడీపీ వాళ్ళు బాగానే దాన్ని అట్రాక్ట్గా నిలిచారు. కానీ అక్కడ వీళ్ళందరికంటే ఒక పెద్ద చీఫ్ గెస్ట్ వచ్చాడు. వీళ్ళకంటే చీఫ్ గెస్ట్ ఉంటాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో టీడీపీ పార్టీ ఉంది, వస్తే టీడీపీ పార్టీ నుంచే రావాలి. గౌతు లచ్చన్ అంటే గౌతు సిరీస వారి యొక్క తండ్రి గారు. మరి వాళ్ళ చీఫ్ గెస్ట్, వీళ్ళిద్దరికంటే పెద్ద చీఫ్ గెస్ట్ వచ్చారా, ఏంటని నువ్వు మాట్లాడుతుందని అంటారేమో. మీకు ఫోటో వేస్తే ఫోటో చూడండి. ఎస్, ఇది ఎవరు? ఆయన గతంలో వైసీపీలో ఉన్నటువంటి ఎవరు? జోగి రమేష్ గారు. ఎస్, ఈయన గతంలో వైసీపీలో మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు. ఈయన ఏం చేశాడో టీడీపీ కార్యకర్తలకి ఇప్పటి వరకే గుర్తుండి ఉంటుంది. ఏం చేశాడు? సాక్షాత్తు టీడీపీ అధినాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకే దండయాత్ర చేశాడు, దండెత్తి వెళ్ళాడు. ఎస్, ఇది ఎవరికి గుర్తులేదా? టీడీపీ నాయకులకు గుర్తులేదా? టీడీపీ నాయకులు అప్పుడే మర్చిపోయారా? ఏం అంటే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మా కార్యకర్తల పరిస్థితి ఏంటి అని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. అలాగే పక్కన పెడితే ఇటుపక్క పార్థసారథి గారు, ఇటుపక్క శిరీష గారు నిల్చొని మధ్యలో జోగి రమేష్ ఏం చేస్తున్నాడు? జ్యోతి ప్రజ్వలన చేస్తున్నాడు. మంచి చీఫ్ గెస్ట్ ఆయనే కదా. ఒక రాష్ట్ర నాయకుడు గౌతు లచ్చన్న ఆయన ఒక కులానికి సంబంధించి నాయకుడిగా చేసేసి అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు పక్క నుండి కనీసము ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి ఒక పార్టీ నాయకుడిని తీసుకొచ్చి జ్యోతి ప్రజ్వలన చేపిస్తున్నారే, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు టీడీపీ కార్యకర్తలు ముఖ్య నాయకుల్ని. ఎస్, ఇది వాస్తవమే కదా. మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఇది అధిష్టానానికి తెలుసా తెలీదా? తెలిసినా కూడా తెలిసి తెలియనట్టు నడుస్తుందా అనేది కొంతమంది టీడీపీ నాయకుల యొక్క ఆవేదన. అదే జనరల్గా మాట్లాడుకుంటే దీనిపైన లోకేష్ గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు. అయిన తర్వాత వెంటనే పార్థసారథి గారు, ఈ శిరీష గారు బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? అది అందరికీ సంబంధించినటువంటి ఒక కార్యక్రమము, ఒక కులానికి సంబంధించినటువంటి ఒక వర్గము చేసుకున్నటువంటి కార్యక్రమము. అక్కడికి జోగి రమేష్ గారు వస్తారని మాకు తెలియదు ముందుగంటనే, అందుకని అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన ఇది. అయినప్పటికీ కూడా మేము క్షమాపణలు తెలియజేసుకుంటున్నాం అధిష్టానానికి చెప్పేసి వీళ్ళు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా అక్కడికి ఎవరెవరు గెస్ట్ వస్తారు? అంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు అంటే ఎవరి చెవులో పువ్వులు పెడతారు ఈ నాయకులు? నాకు అర్థం అవ్వట్లేదు అని నేను అనుకోవట్లేదు, టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఎవరి చెవులో పువ్వులు పెడతారు? ఒక కార్యక్రమం జరిగినప్పుడు, ఒక ఈవెంట్ జరిగినప్పుడు అక్కడికి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది ఆక్యుపేషన్ మొత్తం ఒక ఫార్మా అనేది రెడీ చేసుకుంటారు. ఆ రెడీ చేసుకున్నాకనే కార్యక్రమం మొదలు పెడతారు. నిజంగా చెప్పండి, తెలీదా? అక్కడ జోగి రమేష్ వస్తాడని తెలీదా? సరే, ఓకే, జోగి రమేష్ గారు అక్కడికి వస్తారని తెలీదు. మరి ఆయన వెహికల్లో ఎక్కి తిరగడం ఏంటి అసలు? ఆయన వెహికల్ మీ వెహికల్ ఏదైనా పక్కన పెట్టండి, ముగ్గురు కలిసి ఒకే వెహికల్లో పెట్టి తిరగడం ఏంటి అసలు? ఇది కూడా అకస్మాత్తు ఘటన చెప్తారా? దీన్ని ఏనికి సంకేతాలు చెప్పండి, దేనికి సంకేతాలు? సరే, ఇదంతా పక్కన పెట్టేద్దాం.
ఇప్పుడు జనరల్గా కార్యకర్తల పరిస్థితి ఎట్లయిపోయిందంటే టీడీపీ అధిష్టానము వైసీపీ పార్టీని ఎన్నికల ముందు వదిలి టీడీపీ పార్టీలోకి వచ్చినటువంటి నాయకులకే అగ్రతాంబూలం ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఈ పార్థసారథి, యార్లగడ్డ వెంకట్రావు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి అగ్రతాంబూలం ఇచ్చి మంచి పదవులు ఇచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటైపోతుంది నియోజకవర్గంలో? ఇప్పుడు ఒక కార్యకర్త నేనే ఉన్నాను అనుకున్నా, ఇప్పుడు పార్థసారథి నియోజకవర్గంలో ఉన్నా, ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు నేను ఈ టీడీపీ కార్యకర్తని, నాకు ఆబ్వియస్గా దాని మీద కోపం ఉంటుంది, ఎందుకంటే నేను టీడీపీని అభిమానించే ఒక కార్యకర్తని కాబట్టి. అప్పుడు నేను ఏమనుకుంటా, మా పార్టీ నెక్స్ట్ వస్తుంది అప్పుడు చెప్తా మీ పని, మా పార్టీ అయితే అధికారంలోకి రానేయండి చెప్దామని చెప్పేసి ఒక మంచి ఫుల్ ఖచ్చితంగా ఉంటా. ఆయన ఏం చేస్తాడు, పక్కన వదిలేసి వైసీపీ వదిలేసి టీడీపీ పార్టీలోకి వచ్చేసిండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నాకు ఏం పని కావాలన్నా, మళ్ళీ నాకు ఏదైనా అవసరం కావాలన్నా మళ్ళీ నేను అక్కడికే వెళ్ళాలి, పార్థసారథి దగ్గరికి వెళ్ళాలి. ఇది గతంలో వైసీపీ పార్టీలో ఉండి ఇప్పుడు టీడీపీ పార్టీలోకి వచ్చినటువంటి నాయకుడి దగ్గరికి వెళ్ళాలి. అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఏం చేయాలో, ఏం జరుగుతుందో ఏంటో పరిస్థితి తెలియని దుస్థితిలో ఉంది. సో ఇది వీళ్ళు క్లారిటీ ఇచ్చుకున్నారు. ఇవి ఇచ్చుకున్నప్పటికీ కూడా ఈ సంఘటన నుంచి వస్తుంటే ఎందుకు టీడీపీ ప్రభుత్వం ఇటు అటు ఉన్నట్టుందా అని చెప్పేసి చాలా మంది కార్యకర్తలకు ఆవేదన. చూద్దాం, ఇక చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా, లోకేష్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి. ఇది మాత్రం మంచి పరిణామం కాదని ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీని నమ్ముకొని కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి కార్యకర్తలకి ఇలాంటివి చూసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. వాళ్ళు బాధపడడంలో మనం తప్పేమీ లేదు, ఖచ్చితంగా అది వాళ్ళ హక్కు. ఎందుకంటే ఒక నాయకుడు పార్టీని భుజాలపై మోయడు. నా అభిప్రాయం ప్రకారం ఒక ఉన్నత స్థాయి నాయకుడు కానీ, ఒక ఏవన నాయకుడు కానీ, ఎవరు కానీ, ఏ గ్రేడ్ నాయకుడు కానీ ఎవరు కానీ పార్టీని మొయ్యడు, పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళడు. ఒక సామాన్య కార్యకర్తని జెండా భుజాన మీద వేసుకుని ఊళ్ళల్లోకి పార్టీని నడిపించుకొని తీసుకెళ్లేది కార్యకర్తే. కాబట్టి కార్యకర్త బాధపడడంలో తప్పులేదు. కార్యకర్త ఎదిరించి మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ నాయకుడి కంటే కార్యకర్తగా ఉందని చెప్పేసి నా అభిప్రాయం. మరి వాళ్ళ యొక్క బాధని లేకుంటే వాళ్ళ యొక్క ఆవేదనని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకుంటారో, దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారనే విషయం మనం ముందు చూడాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.